నీకు 15,000 నీకు 15,000 ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన సూపర్ 6 లో అన్ని ఇచ్చామండి. రేపు 15 ఒక విషయం ఏమి అమలు చేశారు? 5 నెలల కాలం చూడండి, మీరు అన్ని అమలు చేసి చెప్తున్నారు కదా. మీకు డోక్రా వాళ్ళ గురించి చేసిన ఒకటి ఇచ్చాము, దాని తర్వాత 3 సిలిండర్లు ఇచ్చాము, పెన్షన్ ఇచ్చాము, మన రేపు నెల నుంచి బస్సు ఉచితం పెట్టేస్తున్నాము. జనవరి నుంచి 15,000 రూపాయలు పిల్లలకి ఇస్తామని చెప్పామండి. ఎంతమంది పిల్లలు డెఫినెట్గా వేస్తారు. అది వేస్తున్నామో అది చేస్తామో లేదో అప్పుడు అడగండి. మీరు చేసిన పథకాలన్నీ పక్కన పెట్టి 5 నెలల్లోనే ఎగిరెగిరి పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 425 సంవత్సరాల నుండి ఏం చేశాడు? ప్రజలకి ఏం చేశాడు? ఉన్న రేషన్ కార్డులు 3,50,000 రేషన్ కార్డులు తీసేశాడు. డీబీటీ పేరుతో సంక్షేమ పథకాలు చెప్తున్నారు కదా, పదే పదే చెప్తాడు. నేను బటన్ నొక్కాను పథకాన్ని. నీ బటన్ సరే ఓకే, నువ్వు బటన్ నొక్కిన వాడు నీకు మళ్ళీ బటన్ నొక్కి ఎందుకు బయటకు పంపించాడు? ఆ మాట చెప్పేసి నువ్వు మంచివాడు సీఎం, నువ్వు ఆ రోజు మంచి పనులు చేసావు. నువ్వు బటన్ నొక్కి 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 మరి ఈ ఎంతో బటన్ నువ్వు కుడి చేత నొక్కే ఉన్నావు, ఎడం చేత నొక్కి నీకు ఎందుకు బయట పంపించారు? నువ్వు ఆ మాట చెప్పు. మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే బటన్ నొక్కగానే ఇటు ఏం చేశాడంటే 15,000 ఒక బిడ్డకి వేయటం, అమ్మఒడి అని పెట్టడం, నానా బుడ్డిల నుంచి ఇక్కడ సంవత్సరానికి వచ్చేటప్పుడు ఒక కుటుంబంలో నుంచి ఒక కుటుంబంలో 4 5 ఒక మనిషి దగ్గర నుంచి 1,12,000 రూపాయలు నువ్వు లాగావు. 5 ఉంటే 5,50,000 లాగావు. ఇప్పుడు మీరు కూడా చేసేవాళ్ళు అదే కదా. మేము చేస్తాం. మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడండి ఎక్కడ మీకు మద్యం ఏర్లే పారుతుందో చెప్పండి. గతానికి కూడా కొద్దిగా మార్పు లేదు. ఏంటి ఎక్కడ ఇదే అధికారులు బదిలీ చేయాలంటే డబ్బు కావాలి. ఏమిటి ఇదే కార్యాలయంలో పని అవ్వాలంటే డబ్బు కావాలి. ఎక్కడ డబ్బు తీసుకుంటున్నారు? ప్రభుత్వాలు ఎక్కడ? ఇప్పుడు ఒక విషయం, మీరు సైకో గురించి చెప్పబాకండి, సైకో ప్రభుత్వం గురించి చెప్పబాకండి. ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు మేము ఒక విషయం అండి, మేము ఒక విషయం చెప్తానండి. మేము అధికారంలో వచ్చి 5 నెలలు అయింది. 5 నెలల తర్వాత ఈ 5 నెలల నుంచి మున్సిపల్ ఆఫీస్ కి మీరు కాకుండా వేరే పర్సన్ పని మీద పంపిస్తే డబ్బులు ఏంది పని అవ్వట్లేదు. చెప్పండి, గతంలో అదే పరిస్థితి. చూపించండి. యాక్షన్ తీసుకున్నారు కమిషనర్ గారు. గత ప్రభుత్వంలో అదే పరిస్థితి, ఈ ప్రభుత్వం అదే పరిస్థితి. ఒకటండి, వచ్చింది. మేము చిన్న మాట చెప్తున్నాను. మీకు మున్సిపల్ ఆఫీస్ లో డబ్బులు తీసి పనిచేస్తున్నారు గారు, ఓకే. మీరు ఎవరికైనా పంపించి ఒక చిన్న కెమెరా పెట్టి పంపించండి. ఎవరైనా చేస్తుంటే పని 1 సెకండ్ మున్సిపల్ కార్యాలయంలో 1 సెకండ్ లో మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేసి పడేస్తారు. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 10,000 కావాలి. ఎవరండి తీసుకున్నారు? అది ఎవరు మాట్లాడలేదు. మీరు ప్రూఫ్ చూపించండి. ఫలానా ఓటు తీసుకున్నాడు, ఫలానా ఓటు చేశాడని చెప్పండి. మున్సిపల్ కార్యాలయంలో బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 10,000, ఎంఆర్ ఆఫీస్ లో పని కావాలంటే 10,000. గత ప్రభుత్వంలో అదే జరిగింది, ఇప్పుడు జరిగింది. మార్పే ఉంది. గతానికి మార్పే ఉంది. వ్యవస్థలో అయితే ఏం మారలేదు. ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారినాయి తప్ప వ్యవస్థలో ఎలాంటి మార్పు. మేము ఒక మాట చెప్తున్నాను. మున్సిపల్ ఆఫీస్ లో బర్త్ సర్టిఫికేట్ కి 10,000 తీసుకున్నారు అంటారు. మనం ఇద్దరం వెళ్దాం. నేను ముసుగు వేసుకొని వస్తాను. నేను మీరు ఒక చోట ఒక సర్టిఫికేట్ కోసం వెళ్తా. అతను డబ్బులు అడిగాడు అనుకోండి, అక్కడ నుంచొని ఉంటాను. నేను ఎక్కడే ఉంటాను. కమిషనర్ 1 సెకండ్ సస్పెండ్ చేస్తాను. ప్రస్తుతం జరిగే పరిస్థితి అవన్నీ. ఇంకా ఒక పని చెప్తాను, ఒక మాట చెప్తానండి. రెండోది ఏంటంటే, వీళ్ళు ఈ 5 నెలల్లో కొంతమంది అధికారులు, నేను అధికారులందరూ చెప్పట్లేదు, కొంతమంది అధికారులు ఇంకా సైకో ప్రభుత్వంలోనే ఉన్నారు. దోచుకునే దాంట్లో ఉన్నారేమో. అస్మంట వాళ్ళంతా తాట తీస్తానికి బాబు గారు ఉన్నారు. ఈ లంచాలు, ఈ మంచాలు, ఈ కంచాలు బాబు గారి ముందు పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మున్సిపల్ కమిషనర్ కూడా నెంబర్ 1 కమిషనర్. విజయవాడ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా నేను చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పాత పరిస్థితి పద్ధతిలోనే బట్ ఒక విషయం వ్యవస్థల్లో మార్పు అనేది రాలేదు. ఒక్క విషయం మేము చెమ్ము నీళ్లు తాగే టైం చాలా ఉంది. గిలాస్లో 1/4 గ్లాస్ వాటర్ కూడా ఇంకా తాగలేదు. 5 నెలలే. బట్ 5 నెలలే. ఈ 5 నెలలు అంటే వాళ్ళు ఇంకా నిషాలో ఉన్నారు. మేము సైకో గవర్నమెంట్లో ఇంకా ఉన్నామని ఎవరైనా ఒకరిద్దరు ఉంటే అట్లా చేసినా కూడా బాబు గారు తాట తీసుకుంటా వచ్చేస్తున్నారు. మీ మైకంలో నుంచి బయటికి రండి. ఆయన బహిరంగంగా చెప్తున్నారో లేదు, మీరు వింటున్నారో లేదు. మీరు మైకంలో నుంచి బయటికి రండి, బయటికి వచ్చి మీ ఉద్యోగాలు చెయ్యండి అని. బాబు గారు ఇట్లాంటి లంచాలకి
ఇట్లా కంచాలకి ఊరుకోరండి. ఎక్కడన్నా ఒకటి ఇద్దరు ఉంటారేమో, నేను కాదు అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన సీఎంని చూసి, చంద్రబాబుని చూస్తే వాళ్ళకి టర్రే, ఏ ఉద్యోగస్తుడైనా టర్రే. ఏ లంచం తీసుకున్నా కూడా బాబు గారు మనకు ఊరుకోరు. ఏ లంచం తీసుకున్నా ఇప్పుడు ఉన్న కలెక్టర్ ఐపీఎస్లు కానివ్వండి, ఐఎస్లు కానివ్వండి, నెంబర్ 1 ఐఎస్లు అండి, నెంబర్ 1 ఐపీఎస్లు అండి. ఈ లంచాలు మంచాలు వాళ్ళకి పనిచే ఏమండి, ఐపీఎస్లకి ఐఎస్లకి ఆయన మంచం దగ్గర 4 మంచాల కోళ్ళు, మంచం బెడ్ దగ్గర ఉంటే 4 కోళ్ళ దగ్గర యూజ్ చేసేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు కండి. ఇలా ఐపీఎస్లు ఏ రకంగా అయ్యారు, ఐఎస్లు ఏ టైప్ అయిపోయారు, వాళ్ళు లాస్ట్కి వాళ్ళు జీవితాలు నాశనం చేసుకున్నారు. ఎక్కడో సినిమా యాక్టర్, బొంబాయిలో సినిమా యాక్టర్ ఎవరు, నువ్వు కేసు పెట్టింది ఎక్కడ, ఇబ్రాహిం మాటల్లో తీసుకొచ్చి పాలిటిక్ డైవర్షన్ కోసమే ఆ రోజున విజయవాడ వరద నుంచి తప్పించడం కోసమే, డైవర్ట్ చేయడం కోసమే చేశారనేది. ఇలా ప్రజలు, విజయవాడ ప్రజల్లో ఈ వరదలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పెట్టారు. నిజంగా ఆ నాయకుడు లేకపోతే మా శవాలు వెళ్ళిపోయేది, ఇదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా బిడ్డలు ఎక్కడ ఉండైపోయేవాళ్ళని ఎంత బాధపడ. ఏమండి మీరు చూడలేదా, ఆ బిడ్డ స్వయంగా వచ్చి ఎక్కడుందో, పాపం తెలుగు కూడా రాదు అమ్మాయికి, ఒక సినిమా యాక్టర్, ఆవిడ ఎక్కడుంది, ఎక్కడ కేసు, ఎక్కడ తీసుకొచ్చి ఇబ్రాహీంపట్నంలో పెట్టారు, ఎక్కడ కంట్రోల్ రూమ్ లో పెట్టారు, ఎంతమంది భయప్రాంతాలు చేశారు, ఎంతమంది భయపించారు అమ్మాయికి, ఎంత జరిగిన కేసుని 3 ఏళ్ల క్రితం, ఏ 3 ఏళ్ల క్రితం అండి, ఒక విషయం, వైసీపీ గవర్నమెంట్ జరిగిన కేసుని ఈ వరదలు డైవర్ట్ చేయడం కోసమే తీసుకొచ్చారనేది అది అప్పుడు ప్రధానమైన ఆరోపణ. ఒక విషయం అండి, ఒక చిన్న మాట, వరదలు చూస్తానికి వెళ్ళి వరదలు చూసి ఒక చిన్న మాట వరదలు చూస్తానికి వెళ్ళేటప్పుడు గ్రీన్ మ్యాట్ వేసుకున్న సైకో 420 ముఖ్యమంత్రి లాంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కాదు. నైట్ 2ంటికి గుండెలోతు నీళ్లలో పడవలో వెళ్ళి ఆడబిడ్డలకి ధైర్యం చెప్తున్నాను, అమ్మా నేను ఉన్నానని. ఆయనతో పాటు ఉన్న సిబ్బంది భయప్రాంతాలు అయిపోయారండి. ఏంటి ఈయన వయసు ఏంటి, ఈయనేంటి, వయసు 75 సంవత్సరాలు వయసులో కూడా నైట్ 2ంటికి 3ంటికి కూడా ఆయన నీళ్ళలో వెళ్ళిపోతున్నారు. ఏదైనా జరిగితే ఏంటి, మేము ఏం సమాధానం చెప్పాలా అని వాళ్ళు భయపడిపోయారండి, సిబ్బంది భయపడిపోయారు. అట్టని నాయకుడు అండి చంద్రబాబు నాయుడు. మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంత మచ్చ పెడతలేదు. నెక్స్ట్ 2029కి కాబోయే సీఎం యువ నాయకుడు నారా లోకేష్, రాసుకోండి సవాల్ అని పెద్ద అయిపోతారండి. ఆయన వయసు పెద్ద అయిపోతారు, సలహాదారుగా ఒక బిడ్డకి సలహా ఇస్తారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసం సలహా ఇస్తారు. ఎందుకంటే ఆయన ఏజ్ 80 దాటితే కాబట్టి, కొడుకు సీఎం కాబట్టి ఒక సలహా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఆంధ్రాలో తెలుగు వారు ఎక్కడున్నా కూడా గౌరవంగా ఉండాలా, ఈ రకంగా నడిపించమని సలహా ఇస్తారు. మీరు రాసుకోండి.